ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చెరువు బజార్లో కూలీలపై కారు దూసుకెళ్లింది. కూలీలు రోడ్డుపై ఉండగా అతివేగంగా వచ్చిన కారు వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 7గురికి గాయాలయ్యాయి. వారిని జగ్గయ్యపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న కూలీలను జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఆయన సోదరుడు శ్రీరామ్, చిన్నబాబు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. రామకృష్ణ, బత్తుల వెంకట గురువులు ఎక్కువ ప్రమాదానికి గురయ్యారని వైద్యులు వివరించారు. వారిని విజయవాడ తరలించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు. ఘటనపై పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పొద్దున్న పని కోసం వస్తారందరూ కూడా ఆ జంక్షన్ లో ఉంటారు. పొద్దున్న కారు మరి తప్పదాగి ఉన్నాడో చాలా వేగంగా వచ్చి వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం జరిగింది. మరి అటువంటి ఆ డ్రైవర్ కూడా ఎన్నో చర్య తీసుకున్నారు. సీసీ కెమెరా ఏర్పాటు చేయడం, పోలీసులు ఏర్పాటు చేయడం వల్ల ఆ కారు ఐడెంటిఫై చేసాం. ఆ సీసీ కెమెరా అబ్జర్వ్ చేస్తూ ఉంటే దాంట్లో ఫోన్లు చూస్తుంటే చాలా స్పీడ్ గా నెగ్లెక్స్ గా చాలా నిర్లక్ష్యంతో వాడడం యాక్షన్ జరిగింది. వాడు గట్టిగా చర్య తీసుకునేది చేస్తున్నాం. అదేవిధంగా వైద్యం కోసం దీనిలో ఇద్దరు రిఫర్ చేయాలి. కాల్ ఫ్రాక్చర్, చేయి ఫ్రాక్చర్ ఉంది. మిగిలిన ముగ్గురికి లోకల్లో స్కానింగ్ తీసుకుని అవసరం రిఫర్ చేస్తాం. 108 అదేవిధంగా హాస్పిటల్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసి పంపిస్తాం.